మల్లె జాజి అల్లుకున్న రోజు. బా రాజాగారి సాంగ్ అదిరిపోయింది. పొగటం కాదు, మూసుకుని పాడు. ఇటు నేనా సరిదా. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. అరేరే, అందరూ మనల్నే చూస్తున్నారు, నాకు సిగ్గేస్తుంది. ఓసి నీ సిగ్గు సిమడా, ఈ కచేరీలు చాలు కానీ ముందు మన వాళ్ళకి మన కంపెనీ వాళ్ళ కోసం ఇంట్రడక్షన్ ఇచ్చేయి. మా కంపెనీ గురించి చెప్పాలంటే ఇది ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ. కంపెనీ పేరేంటో తెలియదు కానీ ఇక్కడున్న జనాలందరి గురించి నాకు తెలుసు. ఒక్కొక్కరి గురించి చెప్తాను, చూసేయండి. దానికన్నా ముందు మా గురించి చెప్పాలి కదా. నా పేరు జాస్మిన్, వాడి పేరు జాకీ. జాకీ అంటే అండర్వేర్ కాదండోయ్, మా వాడి పేరు. వాళ్ళు అడిగారండి, వాళ్ళు అడిగారా అంటాను. ఈ కథలో ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉందండి, అదేంటో మీరే చూసేయండి. వీడి పేరు కుంభ. వీడిని కుంభ ఎందుకంటారో చెప్తా ఉండండి. వీడి పేరు అవినాష్. సారీ అయోమయం అవినాష్. అప్పుడే అందరూ వచ్చేసారా? నేనే లేటా? అయ్యో. అందరు అప్పుడు వచ్చారా? వీడి పేరు విక్కీ. పక్కన చెప్పే టైం ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. చూడండి, అందరు ఇంట్రడక్షన్స్ అయితే చూసేసాం, కానీ కొంచెం డీటెయిల్గా తెలుసుకుందామా? వద్దంటే ఆగుతావేటి, మొదలెట్టు. కుంభ ఆఫీస్లో తింటాడు, నిద్రలో లేచి మరీ తింటాడు, చివరికి బాత్రూంలో కూడా తింటాడు. ఎప్పుడు తింటూనే ఉంటాడు. అది కడుపో కమ్మలు జరువో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా వాళ్ళ కోసం చెప్తాను చూడండి. ఈడు అవినాష్, అది ఇందాక చెప్పింది కదా, అయ్యో అవినాష్. ఈ చైర్లో కూర్చోవాలా లేదా ఈ చైర్లోనా? వీడికి కన్ఫ్యూజన్ ఎక్కువ. ఎక్కడ కూర్చోవాలో, ఏ బట్టలు వేసుకోవాలో, ఈ షర్ట్ వేసుకోవాలా ఈ షర్ట్ వేసుకోవాలా? ఇలాంటి చిన్న సన్నాట్లకి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ షర్ట్ వేసుకుంటా. అయ్యోమయ్యం జగన్నాథం గారు ఈయన గాని బాగా ఇరికిచ్చేయమనుకోండి. అరే మామా, ఈ వీకెండ్ చిరంజీవి సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. రెండిట్లో దేనికి వెళ్దాం అంటావు? అయినా రెండు ఒకే రోజు రిలీజ్ అయితే టెన్షన్ అయిపోద్ది. సర్లే, డిసైడ్ చెప్పు. అరే, చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, వాళ్ళిద్దరిలో చూజ్ చేసుకునే కష్టం రా. అరే, నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా. కాళ్ళు తిరిగి కింద పడిపోతాడు, నేత్తిపోతలేదు. ఇక ఇంకోటి ఉన్నాడు, మా విక్కీగాడు. వీడు పొద్దున్న సాయంత్రం దాకా లీటర్ వాటర్ తాగుతాడు. వానాకాలంలో సిరికప్పలాగా ఎప్పుడు పడితే కోసేస్తుంటాడు. సమయం సందర్భం ఉండదు ఏదో. ఓకే, మీ అందరూ ఎందుకు పిలిచాను తెలుసా? ఈ మీటింగ్ అంత ఇంపార్టెంట్ తెలుసా మీకు? ఒక్కలడానికి రారు. సార్ ఏంటి అర్జెంట్ సార్, అర్జెంట్. వెళ్ళిపో. అమ్మయ్యా. ఇదిగో ఈలాగే సిల్లి పనులు చేయబాకండి. టైంకి ఆఫీసర్ అండి, వర్క్ చేయండి అంతే. అన్లోడింగ్ అయింది కదా. ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధుందారా మీకు? ఒక్కసారి నా టైంకి ప్రాజెక్ట్ ఇచ్చారా? అసలు కొంచెమైనా సిగ్గుందా మీకు? టైంకి ఆఫీసర్ రారు, టైంకి ప్రాజెక్ట్ ఫినిష్ చేయరు, కానీ హైక్లు సాలరీ మాత్రం టైంకి కావాలి. యారా ఎక్కడ ములక్కడగా నెట్టుకునే అలా దాకేతను. అబ్బో సార్, ఇంకో 1 వీక్ కల్లా మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు అనుకో, నెక్స్ట్ నుంచి మన జాబులు పోతాయి. సూపర్ సార్, సూపర్. బా, నీకు నెక్స్ట్ వీక్ నుంచి వాష్రూమ్లోనే జాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వు ఆ చిప్స్ దుకాణం పెట్టుకోవడమే. ఇంకా నీకు ఆటో క్యాబేరా? నీకు ఆటో క్యాబే సార్. అబ్బా, ఇదేంటి మళ్ళొస్తా. అందరి కోసం చెప్తున్నారు కానీ మీ మేడం గారి కోసం చెప్పరేటి? అవునండోయ్, ముఖ్యంగా మా ఆరాధ్య గురించి చెప్పాలి. అదే కదా మేము అడిగింది. ఆరాధ్య, మై హార్ట్. హాయ్. మా ఆరాధ్య చాలా మంచిదండి. వర్క్ తప్ప ఇంకో ధ్యాసే లేదు. అందుకే వీళ్ళందరూ తనని అపార్థం చేసుకుంటారు. ఆహా, అపార్థమా? ఆవకాయ బద్ద. ఓయ్, డ్రామాలా? అంటే అమ్మాయిలంటే ఆవకాయలాగా ఘాటుగా ఉండాలి, తింటే నా సలానికి గంటేలు కదా. వాట్? హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? అసలు అలా ఇలా తీసేస్తారు ఇంటిమేషన్ లేకుండా? నేనేం బచ్చాన్లాగా అనిపిస్తున్నానా?
మీరు చెప్పిన వెంటనే తట్టాబుట్ట తట్టుకొని వెళ్ళిపోవాలా? అసలు నా గురించి తెలుసా? నా సర్కిల్ ఏంటో తెలుసా? అమ్మాయి కాబట్టి బతికిపోయావు, లేదంటే నేనేంటో చూపిస్తుండే. చూపిరా. హే, మైండ్ యువర్ టంగ్. దెన్ మైండ్ యువర్ బిహేవియర్. నువ్వు పెద్ద దారికారి అయితే రోడ్ మీదకి బాగా చూసుకుందాం. ఒక్క పని సక్క చేసుడు రాదు, మళ్ళా పక్క టీంలో పోరెల్ని షూట్కొచ్చే మోడల్స్ గెలుకుడు. 3 నెలల్లో 3 కంప్లైంట్స్ పీకి పారేయకుండా కూర్చోబెట్టి ప్రమోషన్స్ ఇస్తారా నీకు? జాబ్ పోయింది కదా అని కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిలను బెదిరించినావు అనుకో, పొక్కలిరగొడతా. అర్థమైందా? వెళ్ళిపో. మ్యామ్, అసలు ఏంటి మిస్టర్ శంకర్ ఇంకా చూస్తున్నారు? మీకు బొట్టు పెట్టి చెప్పాలా వెళ్ళమని? ప్లీజ్ ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ లీవ్. చూశారు కదా, ఇది మామూలు కంచు కాదు, మంచి వాటంగా పోతపోస నాటు కంచు. రే జాకీగా. అంటే వెరీ స్వీట్ వాయిస్ అని చెప్తుంది అంతే. మా ఆరాధ్య వర్క్ లో స్ట్రిక్ట్ అండి. ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు ఊరుకుంటుంది? ఎందుకు ఊరుకోవాలి? కడిగి పాడేలెత్తే. బేసిక్గా మా ఆరాధ్య చాలా వర్కహాలిక్ అండి. పని తప్ప వేరే ధ్యాసే లేదు. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే మా ఆరాధ్య నాకైతే చాలా మంచిది. ఎందుకు కాదు? 3 పూట్ల బాగా తింటున్నావు కదా, మంచిదని అంట. రే ఇంతకీ నీ మబ్బుగాడు ఎక్కడున్నాడ్రా? మబ్బుగడేటి మబ్బుగడు? అసలు మన చేప చేతుల్లో డాల్ఫిన్ అంటాడు మావాడు. పాడు జీవితము 2 నాల ముచ్చటేగా. మామా అన్నీ సెట్ చేసేసినారా? నువ్వు వచ్చి షార్ట్ కేపినావు అనుకో, ప్యాకప్ చేసేసుడే. ఈ రోజుకి అది కూడా నువ్వే చేసేరా అవినాష్. మహేష్, హ? నీ వర్క్ కూడా వాటితో చేయిస్తున్నావు. నీకు సిగ్గులేదా? వీడి పేరు మహేష్, మబ్బు మహేష్. పని తక్కువ, అల్లరి చాలా ఎక్కువ. ఆహా, దీన్ని స్మార్ట్ వర్క్ అంటారు మా ఊర్లో, తెలుసా? పనైతే చెయ్యడు కానీ పనికి మాలిన సొల్లంతా కొడతాడు. ఎప్పుడు చూడు ఆ కర్చీఫ్ మొహానేసుకుని పడుకుంటాడు మబ్బుగాడు. మళ్ళీ మళ్ళీ మబ్బుగాడు అనకు. ఈస్ థింకింగ్ యూనో. ఇప్పుడు చూడు మా ఆరాధ్యవిని ఎలా కడిగి పడేస్తుందో. అవునా? మా ఊడు ఎవరినన్నా మేనేజ్ చేస్తాడు. చూడే ఇలా మాట్లాడతాడు. కావాల్సింది సిగ్గు కాదు, రావాల్సింది ఓపిక. అదే లేదు. I still wonder how can you be a managing director with this lazy attitude?
ఎప్పుడు చూడు నా మీద కూడా ఏడడం కాదు. వెళ్ళి నీ వర్క్ చేసుకోపో పో. హో వర్క్. లుక్ హూ ఇస్ టాకింగ్ అబౌట్ వర్క్. వర్క్ స్పెల్లింగ్ అయినా గుర్తుందా సార్ తమరికి? ఆ? నువ్వు 2 వారాలు చేసే పని నేను 1 వారంలో చేస్తాను ఆ టీంతో. దట్ ఈస్ కాల్ స్మార్ట్ వర్క్. SMARTWORK. కే 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 ఏచి ఆపండి. హ? స్మార్ట్ వర్క్ అంట స్మార్ట్ వర్క్. క్వాలిటీ లేకుండా వర్క్ చేయడం కూడా ఈ మధ్య స్మార్ట్ వర్క్ అయిపోతుంది అనమాట. అబ్బా నువ్వు పెద్ద బాహుబలి తీసావు మరి. తొక్కలో లిప్స్టిక్ ఆడిక నువ్వు 2 నెలలు తీసుకున్నావు. నేను 1 వారంలో వేసిచ్చా. హా ఇచ్చావులే బాబు. ఆ క్లయింట్ మళ్ళీ మన ఏజెన్సీ మొహం కూడా చూస్తూ ఉండు. ఏంటి నువ్వు లంచ్ తెచ్చుకోలేదా? నన్ను తింటున్నావు. నువ్వు అది అడగడానికే కదా పడుకుంది. పడుకో బాబు. సీఈఓ వచ్చిన తర్వాత లేపుతానులే. పడుకోండి. ఎప్పుడు చూడు దీని గోలేంట్రా బాబు. మనం ప్రశాంతంగా పడుకొని కూడా పడుకొని. ఆ? అంతే. ఏంటి దీని గోల దాని గోల? మీ గోల చూడలేకపోతున్నాను రా బాబు. చూసారా, కదా? వీళ్ళు ఎప్పుడు చూసినా ఇలా తిట్టుకుంటూనే ఉంటారు. అవును. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో మాకైతే అస్సలు అర్థం కాదు. అరే ఈరోజు మన ప్రాజెక్ట్ ఫైనల్ రా. రేపటి నుంచి మనకు వర్క్ ఉండకపోవచ్చురా. ఎందుకురా, మన బాస్ ఆల్రెడీ బాంబేకి వెళ్ళాడు కదా, వస్తున్నప్పుడు ఏదో ప్రాజెక్ట్ తీసుకొని వస్తాడులే, కంగారు పడకు. ఎంతకాలం ఇలా చిన్న చిన్న ఆర్డర్లు చేస్తూ ఉంటాం. పెద్దగా లేసావు, వన చెప్తావు. ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందిగా. ఎందుకురా, నువ్వు దొబ్బి తిన్నానుకా? గాయ్స్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి కుంభ ఈటింగ్ డిజార్డర్ మీద కమెంట్ చేయొద్దని? వచ్చిందండి వయ్యారి. ఏంటో అవినాష్, మీ సన్ స్క్రీన్ యాడ్ అయిపోయిందంటగా. మీకేమైనా ప్రాజెక్ట్స్ వస్తాయా లేకపోతే ఈసారి నుంచి మేమే హ్యాండిల్ చేసుకోవాలా? ఈసారి మా ప్రాజెక్టు కత్తిలో వచ్చిందిగా. అయితే కంపెనీకి బాగా గట్టిగా తెగుద్ది అనుకుంటా. అయినా దీంతో ఏంట్రా మాటలు. ఈ కంపెనీలో మనమే తోపు. మన అడ్వర్టైజ్మెంటే బెస్ట్. ఆ విషయం మన బాస్కి కూడా తెలుసు. అవునా? అందుకే మీ ఐలైనర్ యాడ్ మార్క్ చేయమని ఇచ్చారు. అందుకేనా మీరు చేసే లిప్స్టిక్ యాడ్ మాకు ఇచ్చారు? సరే అవే లిప్స్టిక్లు మీ మూతలకు రాసుకోండి. ఏంట్రా అరే నువ్వు తను సేమ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్నన్నా పడుతుందిరా. అదే నేను ఒక మాట ఎదురు మాట్లాడితే నన్ను వెంటనే జాబ్ నుంచి పీకేస్తుందిరా. మా నేను తను సేమ్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి నేను ఇంకా ఈ కంపెనీలో ఉన్నా. లేదంటే నా దీన్ని చంపేసి నేను చెంచలుగా జైల్లో ఉండేటాను. అమ్మో రాజమాటి మనల్ని చూస్తుందిరా, తొందర తినరా. అమ్మా అవినాష్, కాస్త మెల్లగా తిను. గొంతులో ఇరుక్కుంటే పైకి పోతావు డైరెక్ట్. కుంభా ఒకసారి ఈ మోడల్ని చూడు. మన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా. బాగుంటుంది కానీ ఆల్రెడీ మన మహేష్ గారు లాక్కున్నాడుగా. ఏంటి? వాడు నెక్స్ట్ షూట్కి ఆల్రెడీ అమ్మాయి డేట్స్ బుక్ చేసుకుని పెట్టుకున్నాడు. తను మన ప్రాజెక్ట్ చేస్తాడంటావా? వాడికి ఇంకా ప్రాజెక్టే రాలేదు, అప్పుడే మోడల్ని కూడా బుక్ చేసుకున్నాడా? అదే కదా వాడి స్పెషాలిటీ. కుంభా డూ వన్ థింగ్. ఆ మోడల్ కి కాల్ చేసి మహేష్ గారు మోడల్స్ ని పిలిపించి షూట్ సగమే చేస్తాడు. అసలు వాడు ప్రాజెక్ట్స్ చేస్తే మోడల్స్ కి ప్రాజెక్ట్స్ ఉండవని చెప్పు. ఓకే. హే మారీతు పాప, మా నెక్స్ట్ యాడ్ ఫిలింకి ఈమెనే అనుకున్నాం. ఏరా కుంభా? చేసినప్పుడు కదా. ఆల్రెడీ మాట్లాడి పెట్టాం. యారా అవినాష్, హా? అప్పుడే టీం మార్చావా? బావా మన మోడల్ బావా, చూడు ఇదిగో. వచ్చాడయ్యా సోమరిపోతు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చెప్పాలా? ఆ, మన ఆర్ట్స్లో చేస్తే ఆమె ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉండవని చెప్పి ఆమెకు ఫోన్ చేసి మన ఆర్ట్స్లో చేయొద్దని చెప్పి అడుక్కుంటారన్నమాట. ఆ, ఏమైంది? కుంభా ఆ కింద చూడరా. ఏంటి పాప ఏం చేస్తున్నావు? ఎక్కడ పెట్టాడు? తమరు టేబుల్ కింద మైక్ ఏమైనా పెట్టారేమో అని చూస్తున్నా. ఈ దొంగ బుద్ధులు తెలుసుకోవడానికి మైక్ పెట్టాలేంటి? బుర్రుంటే సరిపోతుంది. ఏమంటారు అవినాష్? అంతే కదా. ఆ, బావా విక్కీ గారు సుషి వెళ్ళిపోయాడు. తాగిన మొత్తం. ఆరాధ్య మహేష్ గారి గొడవల మధ్యలో నిన్ను అలిగిపోతున్నారా?
చిన్నపిల్లని చేసి ఆరాధ్య ఇంత ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని గుర్రం చూస్తుండ్రా నన్ను. అరే నాకేమన్నా అయితే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ? అరే నేను విషయం అడగాల, వీళ్ళిద్దరు ఎవరు టాలెంటెడ్ అంటావు? ఆరాధ్యనా మహేషా? టాలెంటెడా? వాళ్ళిద్దరిలో talented అంటే ఆరాధ్య, మహేష్. రే 2 గంటలైంది ఇక్కడే ఉన్నావా? సీఈఓ పిలుస్తున్నాడు రారా. ఆ, ఆ, గుడ్ ఈవినింగ్ గైస్. ఈవినింగ్ సార్. మనం చేసిన లిప్స్టిక్ యాడ్ క్లయింట్కి చాలా బాగా నచ్చింది. ఎస్ మందే ఇదంతా. పిచ్చోళ్ళై ఉంటారు. చెల్లస్. సో ఈరోజు మన మీటింగ్కి మెయిన్ రీజన్ వీ గాట్ ఐరా జ్యువెలరీస్ కాంట్రాక్ట్. వావ్, బా క్రేజీ కదా. అంటరా వావ్. ఆ? ఎందుకు అందరు ఎగ్జైట్ అరే అవుతారు? అది ఇండియాలోనే ది బెస్ట్ లీడింగ్ ఆర్నమెంట్ కంపెనీ రా. ఈ ప్రాజెక్ట్ కనుక మనం కొట్టామనుకో మన కెరియర్స్ అందరివి ఎక్కడికో వెళ్ళిపోతాయి. రైట్. సో సార్ హూస్ గోనా లీడ్ ద ప్రాజెక్ట్? నువ్వైతే కాదులే. ఏ మహేష్ ఎందుకు కాదు? హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద లీడ్. లేదు సార్, ఐ థింక్ దిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఆరాధ్య ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బండనాయన. దట్స్ ట్రూ. ఆరాధ్య అయితేనే కరెక్ట్. జస్ట్ సేయింగ్. ఎందుకంటే అందరి కెరియర్స్ ఈ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఆరాధ్య అయితేనే బెస్ట్. ఐ థింక్ ఈ ప్రాజెక్ట్ని స్ట్రెస్ఫుల్గా హ్యాండిల్ చేసేవాడు కంటే కూల్గా హ్యాండిల్ చేసేవాడికి కావాలి. సో ఐ ఓట్ ఫర్ మహేష్. ఊరికి చెప్పండి సార్ ప్లీజ్ మహేష్. ప్లీజ్. నో సార్, అయినా మహేష్ కి ప్రాజెక్ట్ డీల్ చేసేంత మెచ్యూరిటీ లేదు. ఈ ప్రాజెక్ట్ నాకు ఎవరు చేసినా ఓకే, బట్ నాట్ మహేష్. మెచ్యూరిటీ అంటే రాత్రి అంతా పని చేస్తున్నట్టు బిల్డప్ కొట్టి ఇక్కడ పడుకుంటాడు అదేనా? షట్ అప్ మహేష్. యూ షట్ అప్. ఏ నువ్వు నాకు షట్ అప్ చెప్తావేంట్రా? నీకు నువ్వు చూసుకొని కరెంట్ కూడా లేవురా. సార్ కూడా నాకే ప్రిఫరెన్స్ ఇస్తాడని నాకు బాగా తెలుసు. ఏంటే ఏంటే వీడు పెద్ద వేస్ట్. లేజీగా ఉండడం కదా, నాలా పని చేసి చూడు. స్టాప్ ఇట్. ఇదేమన్నా కంపెనీ మీటింగ్ అనుకుంటున్నారా, అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్ అనుకుంటున్నారా? కూర్చోండి. సిట్ డౌన్. సారీ సార్. సి మహేష్ అండ్ ఆరాధ్య, యూ బోత్ ఆర్ అవర్ బెస్ట్ ఎంప్లాయీస్. ఎవరిని తక్కువ చేసి చూడలేము. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మన కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవుతారు. అలాంగ్ విత్ ద కంపెనీ, ఆరాధ్య మీ ఇద్దరు నాకు బెస్ట్ టీమ్. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఈ ప్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంది. అండ్ యూ గైస్ ఆర్ బిహేవింగ్ లైక్ కిడ్స్. సారీ సార్. See, I want both of you to work on this project. ఇంపాసిబుల్ సార్. అదే నేను తెలుగులో చెప్తాను సార్, అసాధ్యం. It's not my request, it's my order. లేదంటే చెప్పండి, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి ఏ అప్పడాలో లిప్స్టిక్లో అయ్యే చేద్దాం. దెన్ వాట్ అబౌట్ ద ప్రమోషన్ సార్? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కంపెనీకి ఎవరైతే కోఆపరేటివ్గా పనిచేస్తారో లెట్స్ థింక్ అబౌట్ దెమ్. ఓకే, డూ ఇట్. అయినా దీంతో ఓడి చేస్తారా ప్రాజెక్ట్? నీతో ఎవరు చేస్తాడు బే? అస్తమానం ఏంద్రా ఇది? పోరా, నీతో ఎవరు చేస్తాడు రా, వేస్ట్ ఫెలో. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పని చేయాలా? వాళ్ళు ఎప్పుడు కలుస్తారో, మా ఇద్దరిని ఒక బౌల్లో ఎప్పుడేస్తారో. ఏమో అంతా శివయ్యకి ఎరుక. శివయ్య ఏటనుకుంటున్నాడో.
అరే అసలు ఏం చేస్తారు రా వీళ్ళు? అవును బ్రో, పొట్ట పెంచడం ఏదో బాల్ తప్పించి ఏం భరించలేకపోతున్నాం. చేయలేడు. కొడితే ఈ పన్ను చూసుకో. ఏంట్రా ఏంట్రా ఆ? తను చూసుకొని రెచ్చిపోతున్నారా? ఏంట్రా రామయ్య వస్తున్నాడు. చూడండి, ఆ, చూడు, అటు చూడు, అటు చూడు. భయపడిస్తుంది బాబోయ్, భయపడిస్తుంది బాబోయ్, బాబోయ్. గాయస్ బురదలో రాళ్ళేస్తే మన బట్టలే గలీజ్ అవుతాయి. మూసుకొని వర్క్ చేయండి. అయినా బురదలో రాయడం మనది రా తప్పు. ఈ ప్రాజెక్ట్ మనకి catch. చాలా ఇంపార్టెంట్. పన్ను చూసుకో. ఏయ్, కుంభా దీనికి వాటర్ చేంజ్ చేయలే. ఆడే చిప్స్ని దాంట్లో కడిగింటాడు చెయ్యి. నేను సేఫ్, నా బౌల్ అయితే క్లీన్ అయిపోతుంది. రేయ్ నా బౌల్ కూడా క్లీన్ చేయొచ్చు కదరా. ఆ, దొంగ నడ్డుడికిడు. అరే మామా, అరే మ్మ్, అరే మామా, మ్మ్. అరే మామా, ఏం డిసైడ్ చేసావురా? అసలే కన్ఫ్యూజన్లో 4 సార్లు కళ్ళు తిరిగి పడిపోయా. ఏదో ఒకటి చెప్పరా. ఏయ్ డిస్టర్బ్ చేయకరా. పవర్ నాప్ అయ్యాక ఆలోచిద్దాం. అరే నువ్వు పవర్ నాప్ వేసేలోపు మన పవర్ అంతా ఆరాధ్య లాగేసుకుంటుందిరా. రే మావా, ఇప్పుడు మనం ముందుకెళ్ళి వీఆర్ రెడీ టు వర్క్ టుగెదర్ అంటే చీప్ అయిపోతాం రా. ఇప్పుడు మనకెంత అవసరం ఉందో వాళ్ళకు కూడా అంత అవసరం ఉంది కదా. ఆ, వాళ్ళనే రమ్మని చెప్పు. అదే మరి. ఆ, మహేష్ ఆరాధ్య వాంట్స్ టు టాక్ టు యు. సో లోపలికి రా. ఏ మా ఊరు రావడం ఏంటి? మీ మేడంని ఇక్కడికి రమ్మను. ఏ అవినాష్, ఏం కాదు పోరా. ఎట్రా పైకి వస్తారా? మావా డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే ఓకే కమాన్. ఆహా చూడండి ఎంత కేర్లెస్ గా కూర్చున్నాడు సార్. కూర్చోలేదు, పడుకున్నాడు. ఏంటమ్మా వాట్స్ యువర్ ప్రాబ్లం? మహేష్ ఐ వాంట్ టు టాక్ విత్ యు నౌ. చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? కాస్త మీరు మీ అతి తగ్గించుకోండి, మాకు చాలా సహాయవంతంగా ఉంటుంది. అరే రే, పెద్ద కోరిక కోరుకుందే. దేవుడు కనిపించి కోరుకోమంటే అర్థవంతమైన కోరుకోలు కోరుకోలు. అంటే అబ్బా. ఆ? అరే చాలా ఎక్కువ చేస్తున్నారా? వెళ్ళు. ఓకే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. పో పో పో. ఛీ చెత్తవ సంతా, ఆఫీస్ మొత్తం పెంట పెంట చేస్తున్నారు వీళ్ళు. నువ్వు తింటూనే ఉండరా, పదా. ఏ ఆరాధ్య, చెప్పు ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు? సి మహేష్, నాకు తెలుసు నువ్వు ఈ ప్రాజెక్ట్ని అంత సీరియస్గా తీసుకోవని, కానీ ఇది మన ప్రమోషన్తో పాటు మన కెరియర్కి సంబంధించింది. హ్మ్. అలా అని నీలాంటి యాటిట్యూడ్ ఉన్న వాడితో వర్క్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను ఒక ఐడియాతో వచ్చా. ఏంటో అది? ఇద్దరం ఒక టీంలో ఉన్నట్టే వర్క్ చేద్దాం, బట్ ఎవరి కాన్సెప్ట్ వాళ్ళే డెవలప్ చేసుకుందాం. 2 బాస్కి పిచ్ చేద్దాం. బాస్ ఎవరిది పిచ్ చేస్తే వాళ్ళదే ఓకే అయినట్టు. డీల్. ఎవరి ప్రజెంటేషన్ నచ్చితే వాళ్ళే లీడ్ అండ్ వాళ్ళకే సిఓఓ పోస్ట్. వాట్ ఎవర్. అయినా నీ టీంలో నీ టార్చర్ భరిస్తూ ఎవడుంటాడు అనుకుంటున్నావు? అందరు ఇక్కడికే వస్తారు, చూస్తూ ఉండు. చూడు మహేష్, ఇక్కడ అందరూ జీతాల మీద జీవితాలు నడుపుకునేటోళ్ళే. ఎవడు ఎవరిని గెలకకుండా మూసుకొని పనిచేస్తే చాలా బాగుంటుంది. మామా ఆ వార్నింగ్ నీకేరా. బొక్కలే, ప్రాజెక్ట్ మన చేతిలో వచ్చాక మనము ఇద్దాం వార్నింగ్. మామా కలిసి పని చేస్తే అయిపోద్ది కదరా. వదిలేరా. ఒరే అయోమయంగే వాళ్ళు కలవరా అగ్గి గుగ్గులు లాంటి వాళ్ళు. సంవత్సరం అయింది కదా నువ్వు వచ్చి, అసలు 2 సంవత్సరాల ముందు ఏం జరిగింది నీకేం తెలుసురా? అరే అసలు ఏం జరిగిందా 2 years బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ ఓకే రారా. అమ్మతో అది కరోనా రెండోసారి వచ్చి ర్యాంపాడి చెల్లిపోయిన రోజు.
థ్యాంక్స్ రా ఏమైనా స్పెషలా ఏ రీజన్ చెప్తే కానీ తినవా నాకు రీజన్తో పనే ఉంది రేటు బిర్యానీకి మా ప్రాజెక్ట్ మొత్తం లీక్ చేసేస్తా అనుకుంటున్నారా అరే వాడు చెప్పకపోతే ఆ తరువాత వాడు 1 లీటర్ కోక్ తాగేలా కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ కోక పిల్ల బచ్చాస్. వెళ్ళి మీ మబ్బు మహేష్కి చెప్పండి ఈసారి ఆరాధ్య ప్రమోషన్ కొట్టబోతుందని. వెళ్ళండి. ఈ ప్రకృతి చట్టం లూజ్ మోషన్ టాబ్లెట్స్ వాటి పని అదే చేసుకుంటూ పోతుంది. పద. ఇది తేడా కొడుతుంది అవినాష్. అద్ద వినాష్, అద్ద వినాష్. ఎంతటి వీరుడైనా ఒక చోట లొంగక తప్పదు. అడవి దుర్మార్గులారా వదలండి రా. అయితే మీరు ఏం చేస్తున్నారో చెప్పండి రా. నేను చెప్పను. అయితే మేము వదలం. అరే కోకెవరా? అదే బెస్ట్. ఏయ్. నా వీక్నెస్ తోటి ఆడుకుంటున్నారు కదరా. ఆరాధ్యతో చెప్పి మీ సంగతి చూస్తా. అదో రాజమాత నువ్వు కట్టప్ప. బొక్క. అరే నువ్వు నిజం చెప్పలేదు అనుకో నీ మా ఆయుష్మతి మొత్తం కంప్ అయిపోతుంది రే. చెప్పరా ఏం చేస్తావు చెప్పు. ఐరా జ్యువెలరీస్ బ్రింగ్ లగ్జరీ టు యువర్ హోమ్. ఇదే మా టైటిల్. వదలండి రా. అరే బాగుందిరా. ఏం బంద్ పే, మనోడికి చెప్తే ఇంకా అదర కొడతాడు. టైటిల్ ఆల్రెడీ చెప్పేశా కదరా. వదలండి రా. అరే నువ్వు నిజం చెప్తున్నావు గ్యారంటీ ఏంట్రా? మామా ఇలాంటి పరిస్థితులు ఎవడ అబద్ధం చెప్పు, నాకు తెలుసు కదా. నువ్వు పోరా. ఇడిచి. అరే ఈ విషయం కనుక మనం మహేష్ గడికి చెప్పామంటే వాడు ఫ్లాట్. పద 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 పద. ఐరా బ్రింగ్ లగ్జరీ టు యువర్ హోమ్. ఏంటిది? మహేష్ వచ్చేసిందా రాజమాత? సిగ్గులేదా మీకు? ఏం చేశారా? జరక ప్లీజ్ ప్లీజ్. సొంతంగా కష్టపడే దమ్ము లేక పక్కన వాళ్ళు ఐడియాలు కొట్టేస్తారా? ఆరాధ్య, డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఆన్ మీటింగ్. అయితే నీ మీద అరవమంటావా? అరే మామా నీకు అరవడం తప్ప ఇంకేమొచ్చు? అరువు. ఇంకా చాలా తెలుసు. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడం కూడా తెలుసు. మీ ఇద్దరు సంగతి చెప్తాను రా. కంప్లీట్ స్పీకర్స్ ఆరాధ్య చెప్పు చెప్పు ఏదో చెప్పు ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు చేసింది తప్పే, పాపం చిన్నపిల్లలు. ప్లీజ్ ఈసారి వదిలేసి. చిన్న పిల్లలా వీళ్ళు? నో వే, దే డిజర్వ్ అ పనిష్మెంట్. వాళ్ళ బదులు నేను సారీ చెప్తున్నా కదా. నాట్ ఎనఫ్. ఐరా బ్రింగ్ లగ్జరీ టు యువర్ హోమ్. నో ఐరా, ఒక ఇంటికి అర్థం ఆ ఉమెన్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. గివ్ ఉమెన్ a house, she'll make it a home. ఐరా బ్రింగ్ లగ్జరీ టు యువర్ ఉమెన్. Basics. Think about it. And think about them also. And I promise, మీ ఐడియా నేను అస్సలు కాపీ కొట్టాను. మనం రోజంతా పొరపాట్లు కొట్టుకుని కూర్చుంటే దాన్ని వాడు 2 నిమిషాల్లో బెటర్ చేసి చూపించాడు. వాడు గ్రేట్ కదా. అంటే వాడు బద్ధకం చూసి మనం లైట్ తీసుకుంటున్నాం కానీ యాక్చువల్గా వాడు ఇంటెలిజెంటే. అందుకే వాడు మీకు ఈక్వల్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ఏంటి, మనం ఇక్కడ ఎర్రి బాగోలమా? చెప్తున్నా అంతే. అయినా ఏంటి మావా అంత మంచిగా నాకిచ్చావు? అదేదో మనమే డెవలప్ చేసుకునే వాళ్ళం కదా. అరే మీకు ఎన్నిసార్లు చెప్పారా ఆరాధ్య జోలికి వెళ్ళొద్దని చెప్పి? అరే ఆమె అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుందిరా. ఆఖరికి మీ ఉద్యోగాలు కూడా పిక్కించగలుగుతుంది తెలుసా. మరి ఏం చేయమంటావు? నువ్వు కాలు చెప్పుకొని పడుకున్నావు, అలాగే కింద మీద కూడా పని చేస్తున్నారు. అందుకే మేము కూడా ఏదో చేద్దామని. నువ్వు వెంటనే చెప్పు మావా, వర్క్ విషయంలో ఆ రాజమాత నీకైనా ఫోకస్డ్గా ఉంటుంది. అంటే మేము పనికి మానోళ్ళమా?
ఫీల్ అయినట్టున్నాడు. వెళ్ళకు టాక్ జరుగుతుంది అక్కడ. ఏంట్రా ఏం జరుగుతుంది అక్కడ? అదేంటా? ఒకటి జాగ్రత్త కంట్రోల్ చేసుకో, లేదా క్యూరియాసిటీ కంట్రోల్ చేసుకో. నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకో, దేశానికి కరువు వచ్చేలో ఉంది నీ వల్ల. సంగతి తర్వాత చూస్తారా? ఏయ్, ఏయ్ చెప్తా హాయ్ చెప్పు. మహేష్, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ లైన్. ఐ నో. నీతో కొంచెం మాట్లాడాలి. లుక్, ఇది మనకి మన కంపెనీకి వచ్చిన పెద్ద ఆపర్చునిటీ. ఎస్, ఐ అగ్రీ. నీకు తక్కువ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే ఎబిలిటీ ఉంది. యా, థ్యాంక్ యూ. అండ్ యూ హ్యావ్ డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. ఐ నో. సో లెట్స్ వర్క్ టుగెదర్. సో ఫైనల్లీ నేను లేకుండా నీ వల్ల కాదని చెప్పి ఒప్పుకుంటున్నావు అనమాట. నేను టీం గురించి ఆలోచించాను. నువ్వు నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ యువర్ క్యారెక్టర్ ఈస్. హే ఓకే, సారీ. నీ సారీ ఎవరికి కావాలి? మాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. సరే, నాకు కావాలి. లెట్స్ వర్క్ టుగెదర్. యాక్చువల్లీ నేను వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకు బే పోజ్ కొడుతున్నావు? ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, చూసుకో. ముందే చెప్తున్నా, నన్ను కానీ నా టీంని కానీ ఎక్స్ట్రా స్ట్రెస్ పెట్టకు. ఓకే, డన్. ఓకే, ఇంకో కండిషన్. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఒక 2 hours పవర్ నాప్ కావాలి. తెలుసు, తప్పదు కదా. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో? వర్క్ పరంగా ఎలాంటి నెగ్లిజెన్స్ ఉండకూడదు. ఐఎమ్ ఆల్వేస్ గుడ్ అట్ మై వర్క్. నెక్స్ట్. అండ్ నువ్వు పెట్టిన కండిషన్స్ని సిచ్యువేషన్స్ ప్రకారం మారుస్తూ ఉంటాను. అది నువ్వు అర్థం చేసుకుని ప్రవర్తించాలి. ఓకే? బాగా నేర్పించావు. ఓకే, ఫైన్. సో లెట్స్ వర్క్ టుగెదర్. థ్యాంక్స్. మా గుడ్ న్యూస్, మహేష్ ఆడది ఇద్దరు కలిసి పని అయిపోతున్నారు. వాట్? వై అంటే మనం అందరం కలిసి పని చేస్తామన్నమాట. Guys, we are working together. ఎస్. అమ్మని అమ్మ రే, నేను సుస్సుకెళ్ళి వచ్చేలోపు కలిసిపోయారా మీరు? ఓసే జాస్మిన్, వీళ్ళందరూ ఎంత అందంగా కలిసి గట్టిగా పని చేసుకుంటే ఎంత బాగుందో చూసావా? మనం ఎప్పుడు కలుగుతాము? వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నాను అన్న? అమెరికా. వీసా క్యాన్సిల్ అయిపోయిందిగా. అయితే నేను లండన్ వెళ్తా. అక్కడ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఏంట్రా రివెంజా? ఏ డౌటా? ఓహో, అది నేను కావాలని చేయలేదురా. నేను కావాలని చేస్తున్నాను రా. ప్లీజ్ ఏం కావాలి చెప్పురా. అరే, ఒక నెలంతా బిర్యానీ పిస్తాను, ప్లీజ్ వదిలేరా. నాకొద్దు. మరి ఏం కావాలి చెప్పురా. 3 ఎక్కని చెప్పు, వదిలేస్తా. ఇప్పుడు 3 ఎక్కడ చెప్తాడు రద్దవా? చెప్పు చెప్పు. 3 1 3 3 3 6
మూడులో మూడు చుక్కలు కారిపోయిన వదిలేరా ప్లీజ్ రా. ఏంటి మీ ఆరాధ్య ఎలా చూస్తుంది? మహేష్ ఫిష్ బాల్ క్లీన్ చేసావా? మొన్ననే చేశాను, దీనికి లూజ్ మోషన్స్ అనుకుంటా. సచ్చినోడా, నాకు లూజ్ మోషన్ సార్. నువ్వు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎందుకు నీకు ఫిషెస్? సరే నేను క్లీన్ చేస్తానులే. ఏ నువ్వు వాటర్ చేంజ్ చేస్తావా? ఇట్స్ ఓకే అబ్బా, నేను రెగ్యులర్ గా జాస్మిన్ కి క్లీన్ చేస్తూ ఉంటా. యు క్యారీ ఆన్ విత్ ద వర్క్. ఐల్ డూ ఇట్. దీన్ని నెట్ ఎక్కడ పెట్టాను? నువ్వు చూసావా? నో. ఓకే ఐల్ చెక్. వర్క బొక్క. సో ఇది సార్ మా కాన్సెప్ట్. ఒక చిన్న పాప చేతి గాజుల నుంచి 60 ఏళ్ల వయసు ఓల్డ్ ఉమెన్ వేసుకునే చెవి దిద్దుల వరకు అన్ని రకాల ఆర్నమెంట్స్ మేము మైండ్ లో పెట్టుకొని మరీ డిజైన్ చేశాం సార్. మీరు ఓకే అంటే ఇంకా బడ్జెట్ రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్కి వెళ్ళడమే. నాట్ పాసిబుల్. కంటెంట్ బాగుంది కానీ చాలా కాంప్లికేటెడ్ అండ్ టైం టేకింగ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కువ ఎట్టుంది. సార్ అది మరి పెద్ద కంపెనీ కదా సార్. కంపెనీ పెద్దదే కానీ మనం ఇచ్చే కొటేషన్ మొత్తం మేకింగ్ అయిపోయేలా ఉంది. మీరు కంపెనీ గురించి కూడా ఆలోచించాలి. కంపెనీకి డబ్బులు మిగలాలి కానీ కంపెనీ అప్పులు పాలయ్యేలా చేయొద్దు. అర్థమైందా? ఇప్పటికే వారం ఒక్క, కనీసం నెక్స్ట్ అయినా కొంచెం ఫాస్ట్గా చేసి రెడీ చేయండి. వెళ్ళండి. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? కొటేషన్ ఏమో సినిమా బడ్జెట్ లో ఇస్తాడు, మనమేమో షార్ట్ ఫిలిం బడ్జెట్ లో చేయాలి. ఆశ కద్దుండాకర్లా. రిలాక్స్ ఆరాధ్య, ఆలోచిద్దాం. మంచి కాన్సెప్ట్. కావాలంటే బడ్జెట్ కట్ డౌన్ చేయొచ్చు మహేష్. అలా అని మోహన్ అవ్వదని చెప్తాడేంటి? మనమందరం ఎంత కష్టపడ్డాం. యా బట్ వాట్ కెన్ వీ డూ? హీఈస్ ద CEO. ఆయనకు నచ్చకుండా మనం ఇంప్లిమెంట్ చేయలేం కదా. మహేష్ నాకంటే ఎక్కువ నువ్వే కష్టపడ్డావు. ఈ విషయంలో నువ్వే ఎక్కువ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు దానికోసం ఫీల్ అయినా యూజ్ లేదన్నప్పుడు ఎందుకు ఫీల్ అవ్వాలి? అయినా నాతో పాటు నువ్వు కూడా చాలా స్ట్రెస్ తీసుకున్నావు. ఎనీవే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద న్యూ లైన్. కాన్సెప్ట్ ఓకే అవ్వలేదని మన టీం వాళ్ళకి తెలుసా? తెలుసు. వీ హ్యావ్ టు మేనేజ్ దెమ్. పాపం ఇప్పుడు మన టీం ఏం ఫీల్ అవుతున్నారో. గాన్రా షిట్. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది, ఇంకో కాన్సెప్ట్ రెడీ చేయడమే. అరే మనం అందరం కలిసి 2 days కష్టపడి చేసాంరా. ఆరాధ్య ఇచ్చిన ఏ ప్రజెంటేషన్ కూడా మన CEO రిజెక్ట్ చేయలేదు. ఈ మహేష్ గారు వచ్చాడో లేదో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. యా దట్స్ ట్రూ. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవ్వలేదు మనకు అసలు. ఎవడికి వాడు చేసుకుంటే బాగుండేదేమో. నిజమే, మా బావగాడు ఒక్కడైతే ప్రాజెక్ట్ ఎప్పుడో ఓకే చేసి పడేసేవాడు. అనవసరంగా మీతో పెట్టుకొని టైం వేస్ట్ చేసుకున్నాం. అమ్మా అవసరం ఇప్పుడు? ముందు మీ వాళ్ళు స్టార్ట్ చేశారా? వాళ్ళు స్టార్ట్ చేస్తే నువ్వు రెచ్చిపోతావా? ఆపుకో. ముందు వాళ్ళని గమ్మునమని చెప్పు. ఏంట్రా అప్పుడే మొదలు పెట్టేసావా? ముందు ఇల్లే స్టార్ట్ చేశారా? రేయ్ కాసేపు నోరు మొయ్యరా. సర్లే. హే మీరేంటి ఒక కాన్సెప్ట్ రిజెక్ట్ అవ్వగానే తప్పు మీదంటే మీదని గొడవ స్టార్ట్ చేశారా? ఇదేనా మీ యూనిటీ? నాకు విషయం చెప్పండి, మీరెన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి రిజెక్ట్ అయ్యి చివరికి ఇక్కడ జాబ్ తెచ్చుకున్నారు? 20 ఏళ్ళు చదివాక కూడా మీకు ఫస్ట్ అటెంప్ట్ లో జాబే రావట్లేదు. ఇంకా మీరు 2 రోజుల్లో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ రిజెక్ట్ అవడంలో పెద్ద తప్పేముంది చెప్పండి. లిసన్, మన పని మనం చేసాం, మళ్ళీ చేస్తాం, వర్కౌట్ అయ్యే వరకు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మన కెరియర్ డెవలప్ అవ్వడం కోసం చేస్తున్న పని. అంత ఈజీగా వదిలిపెట్టాం. గాట్ ఇట్? అండ్ నాకు మహేష్ అంత్ అన్న టీం మీద
పూర్తి నమ్మకం ఉంది గైస్. వాళ్ళు లేకపోతే ఈ కాన్సెప్ట్ ఇంత ఫాస్ట్గా అయ్యేదే కాదు. నెక్స్ట్ ఆలోచించే కాన్సెప్ట్ కూడా మనం అందరం కలిసి ఆలోచించి ఒకటే పని మీద చేయాలి. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే మహేష్, ఇంకా మనం స్టార్ట్ చేద్దామా? యా ఐమ్ రెడీ. చలో గైస్, స్టార్ట్ వర్క్. హే తీసుకో. గుడ్ క్లైమేట్ కదా, సచ్ ఎ ప్రొడక్టివ్ డే కదా. నాకు మాత్రం ఫుల్గా పని పెట్టేసావు ఈరోజు. పర్వాలేదులే, ఇన్ని రోజులకి నేను యాక్టివ్గా వర్క్ చేయడం చూస్తున్నా. అండ్ ఆ హాఫ్ అన్ అవర్ కూడా నువ్వు రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తే ఇంకా ఫాస్ట్గా పనులు అయిపోతాయి. ఏ కమాన్, నేను వర్క్ విషయంలో ఎప్పుడు రెక్లెస్గా ఉన్నాను. అండ్ పవర్ నాప్ ఇస్ గుడ్ ఫర్ యువర్ ప్రొడక్టివ్ వర్క్, యూనో. యా, నాకు అది ఈరోజే అర్థమైంది. ఎప్పుడు చూడు వర్క్లో అంత సీరియస్గా ఉంటే పక్కన వాళ్ళని ఎప్పుడు అర్థం చేసుకుంటావులే. నాకు మాత్రం మీ అంతర్లా చిల్ అవ్వాలని ఉండదు అనుకుంటున్నావా? మేడం గారికి చిల్ అనే పదానికి అర్థం కూడా తెలుసా? నిజంగానే తెలియదేమో, నిన్ను చూసాకే తెలుసుకున్నా. అప్పుడప్పుడు వర్క్ హెవీ అయి నైట్ కూడా ఇక్కడే పడుకునేదాన్ని. ఆ రోజుల్లో అనిపించేది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అని. అన్నీ వదిలేసి అలా దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ అది జరగదని అప్పటికప్పుడే క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే జీవితానికి అర్థం లేదు ఆరాధ్య. ట్రూ, కానీ నీ నుంచి చిల్ అవ్వడం నేర్చుకోవాలి. కానీ మరీ నీలా అవ్వాలంటే నా వల్ల కాదు బాబు. అవ్వకు కూడా. అయినా నీకేంటి మహేష్, సార్టెడ్ లైఫ్, ఏం టెన్షన్స్ లేవు. బట్ నా లైఫ్ అలా కాదు. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. మేము ముగ్గురం అమ్మాయిలమే. మా అమ్మ చదువు ఆపేసి ఏ టైలరింగ్లోనో పొలం పనిలోనో పెట్టొచ్చు మమ్మల్ని. బట్ మా ముగ్గురిని చదివించడానికి మా అమ్మ చాలా కష్టపడింది. అప్పులు చేసి మరీ చదివించింది మమ్మల్ని. యాజ్ ఎ ఎల్డర్ సిస్టర్ ఆఫ్ మై హౌస్ ఇప్పుడు ఆ అప్పులు తీర్చి మా చెల్లెల చదువులు, పెళ్ళిళ్ళు, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. హే ఐఎమ్ సారీ, నేనేదో మూడౌట్ అయిపోయి నా సోదంతా నీకు చెప్తున్నాను. ఇట్స్ ఫైన్. నో ఇట్స్ ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్. మనుషులకు కష్టాలు రాకపోతే దేవుడిని తలుచుకోమని చెప్పి దేవుడు మనకు కష్టాలు ఇస్తూ ఉంటాడు. ట్రూ, మేబీ. ఆరాధ్య, చెప్పు. ఏం లేదులే. అరే చెప్పు. నేను నీతో ఎంత ఎమోషనల్ విషయం షేర్ చేసుకున్నాను తెలుసా? ఈ విషయం మన ఆఫీస్లో ఇంతవరకు నేను ఎవరితో చెప్పలేదు. అలాంటిది నీకు చెప్పాను. అయినా నువ్వేంటి ఏదో చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావు? కమాన్ సేను. ఐ జస్ట్ వాంట్ టు సే, నేను కూడా మీకు బయటికి కనిపించినంత హ్యాపీగా ఏమి ఉండను. ఐ టు హ్యావ్ బ్యాడ్ ఫేజెస్ ఇన్ మై లైఫ్. అయినా నీకేం బ్యాడ్ ఫేజెస్ ఉంటే మహేష్? ఎవ్రీబడి లవ్స్ టు బీ అరౌండ్ యూ. అందరూ నా చుట్టూన్న, నేనెప్పుడు నా లోకంలో నేనుంటాను. నాకు ఒక అన్న ఉండేవాడు. వాడంటే నాకు బాగా ఇష్టం. ఆబ్వియస్లీ అన్నయ్య కదా. ఎప్పుడు చూడు చదువుకుంటూ ఎగ్జామ్స్ అని, ఐఐటి ప్రిపరేషన్ అని చాలా స్ట్రిక్ట్ ఆన్ లైఫ్ ఉండేటోడు. మై డాడ్ యూస్ టు లవ్ హిమ్ ఫర్ హిస్ సీరియస్నెస్ ఆఫ్ హిస్ లైఫ్. హీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ కెరియర్. కానీ ఒక 4 years బ్యాక్ వాడు ఒక కార్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వాళ్ళు లేని ఆ రోజు నుంచి లైఫ్ చాలా మీనింగ్లెస్గా అనిపించింది. ఐఐటి టాపర్ అవ్వాల్సిన వాడు
మాకి లైఫ్లో ఒక మెమొరీగా మిగిలిపోయాడు. అరే అంత ప్లాన్ చేసుకున్న వాడికే నెక్స్ట్ ఏమవుతుందో తెలియని ఈ లైఫ్లో అది చేయాలి ఇది చేయాలని అన్ని గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి? అసలు ఎందుకు అనిపించింది. ఆ రోజు నుంచి ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ దట్ ఐ యూస్ టు బి. లైఫ్ అంటే చాలా మీనింగ్లెస్. రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ట్రాష్. లివ్ లైఫ్ లేజీ అండ్ ఎమోషన్లెస్. దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మా నాన్న కూడా అలా ఉండు ఇలా ఉండు అని చెప్పి చెప్పడం మానేశాడు. థ్యాంక్స్ టు దట్ బ్లడీ ఫెలో. ఎమోషనల్ అయ్యావా? నీకు కూడా ఇలాంటి డార్క్ పాస్ట్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహేష్. ఎవరికుండవు ఆరాధ్య. లుక్ ఎట్ అవర్ టీమ్. వాళ్ళందరికీ ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. మన కుంభగాడు ఎప్పుడు తింటూనే ఉంటాడు. తినిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి కడుపు పట్టుకుంటాడు. మన అవినాష్ గారి గురించి తెలిసిందే కదా, ఎప్పుడో లోకంలో ఉంటాడు. అప్పుడప్పుడు అటెన్షన్ లేక వర్క్ ముందుకు జరగట్లేదని చెప్పి నాతో చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు. మన విక్కీ గారి ప్రాబ్లం గురించి మనం లైట్గా తీసుకుంటాం కానీ ఈజ్ యాక్చువల్లీ సఫరింగ్ ఫ్రమ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఈ విషయం నాకు ఒక్కడికే తెలుసు, ఇప్పుడు నీకు. మన భార్గవ్ గారు ఎప్పుడు వాడి గర్ల్ ఫ్రెండ్తో చాట్ చేస్తూ గొడవ పడుతూనే ఉంటాడు. ఆ డిప్రెషన్లో రాత్రి అవగానే ఒక క్వార్టర్ వేసి పడుకుంటాడు. వాడికి అది సీరియస్ ప్రాబ్లమే. ఇక మన రఘు బ్రో ఉన్నారు కదా, చాలా లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళు ఫోన్ చేసి నేను విసిగిస్తూనే ఉంటారు. వాళ్ళలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. No one is perfect, Aradhya. And God makes no one perfect. We always need to learn something and grow. మహేష్, రేపే మన ప్రెజెంటేషన్. ప్లీజ్ ఈరోజు నైట్ నాతో పాటే ఆఫీస్లో ఉండి వర్క్ చేయొచ్చు కదా? అమ్మో, నా వల్ల అవ్వదు. నీతో నైట్ అంతా కూర్చొని ప్రజెంటేషన్ చేయడానికి. మనం కలిసి ప్రెజెంటేషన్ వర్క్ చేద్దాం. ప్లీజ్ డోంట్ సే నో, ప్లీజ్. అట్లీస్ట్ అవర్ టీమ్ సేక్, ప్లీజ్ మహేష్. ఓకే, బట్ ద డిన్నర్ ఈజ్ ఆన్ యూ. ఓకే ఫైన్. డన్. అరే జాకీ, మన మీనరాశి వాళ్ళకి మంచి గడియలు మొదలైనట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఇది మన బోల్స్ దగ్గర జరిపేస్తున్నాడు? అయితే తొందరలో మన శైలో కూడా మొలకలు వచ్చేస్తాయన్నమాట.